అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల ప్రణాళికలో భాగంగా మీరు చూడొచ్చు, గణనీయంగా ఉండే మత్స్యకార కుటుంబాలు ఉమ్మడి మహబూబ్ జిల్లాలో చాలా అధికంగా ఉన్నాయి. గత 9 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా మత్స్యకార కుటుంబం గురించి ఆలోచించే పాపన పోలేదు. ఎన్నికలకు రాగానే కుటుంబాలకు అది ఇస్తాం, మత్స్యకార కుటుంబాలకు ఇది చేస్తాం అనే మాట తప్ప ఏ కోశాన కూడా కల్లో కూడా ఆలోచించిన పరిస్థితి ఉండే అప్పటి ప్రభుత్వాల్లో. మీరు చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే ముఖ్యంగా ముదిరాజ్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా గంగపుత్ర కార్పొరేషన్ కానీ ఏర్పాటు జరిగింది. అంటే మత్స్యకారుల పైన ఉన్నటువంటి ప్రేమ, వారి కుటుంబాలని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక ఉంది. మీరు చూడొచ్చు, ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ఒక కుటిల రాజకీయాలు మానట్లేదు. తగుదనమ్మా అని ఇప్పుడు అందరూ వస్తున్నారు. మేము టికెట్ ఇచ్చినాం, మేము మత్స్యకారులకు అది చేస్తున్నాం అని బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం మన సిగ్గుండాలి మాట్లాడడానికి. ఎప్పుడైనా కానీ మత్స్యకారులని విడగొట్టి పాలించింది మీరు. వారి కుటుంబం గురించి మీకేం తెలుసు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన కుటుంబం ఎవరికి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారునికి అండగా దండగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఒక మత్స్యకార కాంగ్రెస్ పార్టీని ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగం ఏ పార్టీలు లేదు. రాజకీయ చైతన్యం లేని మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఎవరైనా కానీ ఈ బీజేపీ నాయకులు మేము ఎంపీ ఇచ్చినాము, ఓడిపోయిన ఈ ఎంపీ ఇయడం ఏంటి, ఎక్కుంటేంది. బీజేపీ అంటారు కదా కొంతమంది, మేము ఎంపీ టికెట్ ఇచ్చినాము, ఈటల రాజేందర్ కంటే ఓడిపోయే సీట్ ఇచ్చినా ఎక్కుంటేంది. కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినది. అటు మక్తల్ కానివ్వండి, అటు గోషమేల్ కానివ్వండి, అటు రాజనగర్ కానివ్వండి. ముదిరాజ్ కుటుంబాలకు చేసిన నీ ప్రేమ, ఆప్యాయత కాంగ్రెస్ పార్టీకి ఉంది, మీకేముంది? రాష్ట్రంలో ఓటుంటే కానీ మాట్లాడి మీరండి రాజకీయ ద్రోహులు, మత్స్యకార కుటుంబాల ద్రోహులు మీరు. ఇంకా ఓట్లు కావాలంటే వీళ్ళకు, అంటే మీకు ఓటేస్తే రోడ్డు మీద రావాలి. ఇక కనీసం మర్యాద పాటించారు మీరు కుటుంబాల పైన. ఇంట్లోకి వస్తే ఇంట్లో రానియరు మీరు. ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంపీ గారు మహిళామణి మత్స్యకార కుటుంబాలు ఇంటికి వస్తే ఇంట్లోకి రానియరు. అంటే ఇంకా అదే రాచరికపు రాజకీయ వ్యవహారం ఇప్పుడు కూడా. రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. మీలాంటి నీచాతి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయదు, చేయబోదు కూడా. కొన్ని మాటలు నవ్వొస్తుంది. మేము ఈ 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిర్రు? 2018 ఒక టికెట్ ఇచ్చిర్రు, 2023 ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళే మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ అంటారా?
తగుదునా అమ్మని ఒక టికెట్ ఇచ్చిర్రు, అది కూడా సిట్టింగ్ సీట్ కాబట్టి ఇచ్చిర్రు. అది ఎవరికి ఈటల అందరికి అంతే కదా, లేకుండా అది కూడా ఉండకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, రీసెంట్లీ చైర్మన్ ఇచ్చాం అందరికీ, మళ్ళీ ఒక ఎంపీ టికెట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అది. కాంగ్రెస్ అంటే కమిట్మెంట్. ఎన్నికల్లో ఒక మాట చెప్పాము, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చెప్పాము, చేశాము కూడా. గంగపుత్ర అని చెప్పాము కార్పొరేషన్, చేశాము కూడా. అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి మత్స్యకార కుటుంబాలకు ఒకటే విజ్ఞప్తి, మీ దగ్గరికి వస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాటలు నమ్మకండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి 14 అసెంబ్లీ స్థానాల్లో గణనీయంగా ముదిరాజ్ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయి. వీళ్ళ కళ్ళబొల్లి మాట నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరైనా కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు గత 9 సంవత్సరాలుగా ఏం చెప్పండి, మీరు అది చెప్పరు. మాకు ఓట్లు కావాలి, మాకు ఇది కావాలి, మీరు మా ఎమ్మడి ఉండాలి, రాజకీయం చేయొద్దు. ఎప్పుడైనా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళ స్టేజ్ల పైన ఏమన్నా మత్స్యకార కుటుంబాలు పక్కన కూర్చోట్టుకురాళ్ళు, కింద అడుగులో 3వ భాగంలో 3 నెలలు కూర్చోడుతుండే. ఎప్పుడన్నా కానీ ఒక మత్స్యకార నాయకుడిని, ఒక ముదిరాజ్ నాయకుడిని, ఒక కుటుంబాన్ని వాళ్ళ స్టేజ్ పైన, వాళ్ళ స్టేజ్ అంచున్నా కూడా చివరిలో ఆమూలకు కూర్చోబెట్టారా మీరు? కళ్ళబోలి గాలి మాటలు మాట్లాడుకుంటా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాకు పూర్తి విశ్వాసం ఉంది. 15 లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని ఒకటే విజ్ఞప్తి, వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మనకు అండగా ఉండే ప్రభుత్వం, మనం మేలుకోరే ప్రభుత్వం, మనకు మంచి చేసే ప్రభుత్వం. దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది. 12 నుంచి 14 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. ఆ ఎంపీ స్థానాల్లో గెలిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ ఉంది. మన పైన పూర్తి విశ్వాసం ఆయనకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబం యొక్క అభిమాని, వారి కుటుంబ సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మహబూబ్నగర్ పార్లమెంట్ కానివ్వండి, నాగర్ పార్లమెంట్ కానివ్వండి, ఈ 2 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల మెజార్టీ గెలుస్తుంది. గెలుపు తథ్యం. మెజార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన మత్స్యకారుల పక్షపాతి. ముందు చెప్పేది ఏమని చెప్తున్నాము, ఎన్నోసార్లు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. కానీ మాట మీద ఉండి ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకార కుటుంబాలకు వారికి నేరుగా ప్రతి ఇంటికి చేరే విధంగా పథకాన్ని రూపొందించిన వ్యక్తి, ఆదర్శ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఒకటే విజ్ఞప్తి, మనమందరం తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి గారి కీర్తి పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టాలి. ఆయన పైన చాలా నమ్మకం ఉంది.
ఆ నాయకత్వంపై అందరికి నమ్మకం ఉంది. మీకు చూడొచ్చు, ఏప్రిల్ 6న జరగబోయే మన సభ తుక్కుగూడలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో విడుదల అంటే అది మన ఘనత, ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత. జాతీయ నాయకత్వాన్ని హైదరాబాద్కి తెలంగాణ తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది. ఇంకెప్పుడు జరగలేదు. మీరు చూడొచ్చు, గత 40 నుంచి చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించిన ఘనత ఈ జిల్లా యొక్క నాయకత్వానికి, ఈ జిల్లా కార్యకర్తల మనోధైర్యానికి, అదేవిధంగా కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారని చెప్పి తెలియడానికి. మీరు చూడొచ్చు, ఎప్పుడు అంటున్నారు 14 ఎమ్మెల్యే స్థానం చెప్పారు. దానికి తగ్గట్టుగానే మీరు తెలంగాణ రాష్ట్రంలో 12 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో గౌరవ పెద్దలు చెల్ల వంశరెడ్డి గారిని, అదేవిధంగా నాగపుర పార్లమెంట్ స్థానానికి మల్రవి గారిని గెలిపించి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబాలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కళ్ళపల్లి మాట చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎన్నికల స్టంటు పాకెట్ మార్ ఎట్లనో బీజేపీ నాయకులు అట్లా జేబు దొంగలు వాళ్ళు చూసి ఉండండి. ఆ క్షణానికి మాత్రం మాట్లాడుతుంటారు, కళ్ళపల్లి మాట మాట్లాడుతుంటారు. హైదరాబాద్ నగరంలో ఏం చేయలేక ఊళ్ళో తిరుగుతున్నారు వచ్చి అది చేస్తే విదేశం అని చెప్పి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మరి మత్స్యకార కుటుంబాలని అడిగే హక్కు అసలే లేదు. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఏదో మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ గురించి మీకేం తెలుసు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లేకపోతే మీరు ఎక్కడ ఉంటుండే? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.